ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ అండ్ పబ్లిసిటీ చేయబడిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్. మీరు చూస్తున్నారు ప్రొఫెసర్ బుల్లోడు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది. వీడియో చివరిలో ఒక భయంకరమైన నిజం చెప్తానండి. ఆ నిజం అస్సలు మిస్ కావద్దండి. మన ఆంధ్ర, తెలంగాణ, ఇండియాలో కొన్ని న్యూస్ కవర్ చేయట్లేదండి. ఒరిజినల్ న్యూస్ మీ ముందు పెడుతున్నాను. యాక్చువల్గా ఆంధ్ర, తెలంగాణ న్యూస్లో ఏం చెప్తున్నారంటే కొన్ని న్యూస్ ఛానల్స్ చైనాలో క్రిస్టియానిటీని బ్యాన్ చేశారు, క్రిస్టియానిటీ లేదని చెప్తున్నారండి. అసలు నిజం ఇప్పుడు చెప్పబోతున్నాను. అందరూ కూడా షాక్ అవుతారు. మీ ముందులో ఒక చర్చ్ పెడుతున్నాను చూడండి. ఇది చైనాలో ఉన్నటువంటి చర్చ్ అనమాట. ఎప్పుడు నిర్మించారో తెలుసా? సుమారు 1600 సంవత్సరాల క్రితం నిర్మించారండి. పూర్తి స్థాయిలో ఎప్పుడు నిర్మించారంటే 500 సంవత్సరాలు, సుమారు ఒక 400 సంవత్సరాల క్రితం ఈ చర్చ్ ఉందండి. అంటే 400 సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద చర్చి చైనాలో ఉన్నాయి. సో ఇది మన ఆంధ్ర, తెలంగాణలో ఏ న్యూస్ చెప్పట్లేదండి. నేను చెప్తున్నాను, ఒరిజినల్ న్యూస్ మీ ముందు పెడుతున్నాను, విత్ ప్రూఫ్లతో సహా పెడుతున్నాను. చైనా దేశం క్రిస్టియానిటీ మన భారతదేశంలో ఉన్న క్రిస్టియానిటీ కంటే 2 రెట్లు ఎక్కువ అండి. చైనాలో క్రిస్టియానిటీ మన భారతదేశంలో ఉన్న దానికంటే ఎక్కువ అనమాట. మీ ముందు ఇంకొక ఫోటో పెడుతున్నాను చూడండి. యేసుక్రీస్తు గురించి రోడ్డు మీదకి వచ్చి పాటలు పాడుకొని చెప్తున్నారు. చైనా దేశంలో ఉన్న ఫోటో అండి ఇది. మీరు చైనా దేశం వెళ్తే 66,000 చర్చిలు కనపడతాయండి. మన భారతదేశంలో 30,000 క్రిస్టియన్ చర్చిలు ఉంటే చైనా దేశంలో 66,000 క్రిస్టియన్ చర్చిలు ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉందా, చైనాలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉందా? మీ ముందు ఇంకొక ఫోటో పెడుతున్నాను చూడండి. చైనాలో వీధుల్లోకి వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తున్నారండి. కానీ మన ఆంధ్ర, తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయి? క్రిస్టియానిటీని బ్యాన్ చేశారా చైనాలో? మన భారతదేశం కంటే 2 రెట్లు ఎక్కువ ఉంది క్రిస్టియానిటీ. ఇంకొక షాకింగ్ విషయం చెప్తాను. 2030 సంవత్సరంలో చైనాలో క్రిస్టియానిటీ మేజర్ రిలీజియన్గా ఉంటుందంట. అంటే క్రిస్టియానిటీ మెయిన్ ఉంటుందంట చైనా దేశంలో. అంత క్రిస్టియానిటీ వేగంగా పెరుగుతుంది చైనా దేశంలో. చైనా దేశం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. అన్ని మత గ్రంథాలు వాళ్ళు చదువుతున్నారంట. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు అన్ని గ్రంథాలు చదువుతున్నారంట. క్రిస్టియానిటీ 10 సంవత్సరాల చైనాలో ఎంత పెరిగిందో చూడండి క్రిస్టియానిటీ.